వారాణసీనా ఇదేందా ఆటో మీద శివం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్. అయితే ఈరోజు నేను కాశీలో ఉన్నా. అంటే మనకు 5 డేస్గా నేను 3 డేస్ ఏమో ప్రయాగరాజ్లో ఉన్నా, 2 డేస్ అయోధ్యలో ఉన్నా. ఈరోజు 6th డే. ఈరోజు ఏమో కాశీలో ఉన్నా. అయితే నేను స్టే చేసింది సైకిల్ బాబా అనే ఆశ్రమంలో. అది మన తెలుగు వాళ్ళ ఆశ్రమం అన్నట్టు. ఇక్కడ ఇది ఒక ఏరియా ఉంటుంది, ఇది బెంగాలీ ఏరియా అని ఉంటుంది. అంటే బెంగాలీ స్టేట్ అనుకోర్రి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్ని తెలుగు వాళ్ళ హోటల్సే ఉంటాయి, తెలుగు వాళ్ళ సత్రాలు. ఇదే నేను స్టే చేసిన సైకిల్ బాబా ఆశ్రమం. సైకిల్ బాబా లేదంటే సైకిల్ స్వామి ఆశ్రమం అని కూడా అంటారు. అయితే ఇతను ఆంధ్ర అన్నట. ఆంధ్ర నుంచి సైకిల్ మీద ఇక్కడ కాశీకి వచ్చి ఇక్కడ ఆశ్రమం పెట్టిండు, అందుకనే సైకిల్ బాబా ఆశ్రమం అంటారు. ఇక్కడ రూమ్స్ ఉంటాయి, డార్మేటరీ ఉంటుంది. డార్మేటరీ అయితే 150 డైలీకి. మళ్ళీ ఫుడ్ కూడా ఇంక్లూడే. మధ్యాహ్నం నైటు 2 పూట్ల భోజనం పెడతారు, అంటే అన్నం పెడతారు. పొద్దున్న అయితే పెట్టరు. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి అన్ని తెలుగు హోటల్సే ఉంటాయి. మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఐలేట్ అంటే ఐలేట్ ఉంటుంది, మన ఇంటికాడ తిన్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇంకా ఒకవేళ ఇంట్లో కాకపోయినా, ఒకవేళ మీకు ఇక్కడ దొరకలేదు సైకిల్ స్వామి దాంట్లో దొరకకపోయినా కూడా చుట్టుపక్కల మొత్తం అన్ని తెలుగు ఆశ్రమాలు ఉంటాయి. అందులో ఏదో ఒక ఆశ్రమంలో ఉండొచ్చు. మళ్ళీ ఏ ఆశ్రమంలో అయినా కూడా ఫుడ్ ఫ్రీయే. 2 పూటలు పెడతారు, అంటే పొద్దున పెట్టరు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, నైట్ ఏమో టిఫిన్స్ పెడతారు. మాకు ఈ సైకిల్ బాబా ఆశ్రమంలో కూడా అంతే. ఇప్పుడైతే ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గంగానదికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఈ గంగానదిలో స్నానం చేసి మనం దర్శనానికి వెళ్దాం. ఇప్పుడైతే గంగా స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక టెంపుల్కి వస్తున్నాం. అంటే చుట్టూ అన్ని ఘాట్లే. మేము టెంపుల్కి కొంచెం దూరం ఉన్నాం, అంటే గంగొట్టున కొంచెం దూరం ఉన్నాం. కానీ ఈ చుట్టూ ఉన్నాయి అన్ని ఘాట్లే. ఈ ఘాట్లన్నీ చూసుకుంటే ఇప్పుడు ఇక టెంపుల్కి పోవాలి. టెంపుల్లో మినిమం ఒక 4 hours పడుతుంది అంటారు దర్శనానికి. కానీ ఎంత టైం పడుతుంది అనేది పరిసరం అయితే బాగా పట్టింది నాకు. నదీ తీరంలో శ్మశానం అక్కడే ఉంటుంది. మణికర్ణిక ఘాట్ అవ్వచ్చు, హరిశ్చంద్ర ఘాట్ అవ్వచ్చు. మణికర్ణిక ఘాట్ ఇటు ఉందా? హరిశ్చంద్ర ఘాట్, విశ్వనాథ్ టెంపుల్. హరిశ్చంద్ర కూడా ఇక్కడ ఉంది. హరిశ్చంద్ర ఘాట్ బ్యాక్ సైడ్, ఇటు సైడ్. హరిశ్చంద్ర ఘాట్కి అయితే సాయంత్రం 8:30 ఆ టైంకి వెళ్ళారంటే హారతి ఒకటి జరుగుతుంది. హరిశ్చంద్ర ఘాట్. మణికర్ణిక ఘాట్ ఉండదా? మణికర్ణిక ఘాట్లో హారతి ఇక్కడ 8 గంటలు. అక్కడ రుద్రుడు ఉన్నాడు అనమాట. రుద్రుడు ప్రతిష్ఠింపబడ్డాడు, స్వయంగా అక్కడ తపస్సు చేశాడు. అందుకని అక్కడ రుద్రాలు 8 గంటలకా? 8:30కి స్టార్టా? 8 గంటలకు పోతే మనకు దర్శనం. వీళ్ళు అఘోరాలు బాబాలు తెలుగు వాళ్ళు కూడా బాగానే మంది ఉన్నారు. ఇంతకుముందు మనకు ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు చూడరి. ఆయన తెలుగు అయినా ఇక్కడ బుక్ పట్టుకొని చదువుతుండే చూడరి. ఆయన కూడా తెలుగు అయినా. ఒకసారి ఆ బుక్ని జూమ్ చేస్తా చూడరి. కాశీని ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా బాగా ఇష్టపడతారు. ఇక్కడ చూడరు, ఒక ఫారెన్ అమ్మాయితోటి మన వాళ్ళు అందరు ఫోటో దిగుతారు. వీళ్ళని మరి చైనానో జపాను బాగా మంది వస్తారు, వేరే దేశాల నుంచి కూడా కాశీకి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. అక్కడ ఎక్కడో ఉంది టెంపుల్, బహదూర్ నడవాలి ఇంకా. అయితే ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఏమైందంటే ఏదో స్ట్రైక్ నడుతుందట, అందుకని బోటింగ్ బంద్ ఉంది. కానీ మీరు వచ్చినప్పుడు అయితే పక్కా బోటింగ్ చేయరు, ఒక మంచి ఫీలు. ఇక్కడ చిన్న బుట్టల పండ్ల లెక్క ఉన్నాయి చూడుర్రి, ఆ పండ్లే రుద్రాక్ష. అసలు రుద్రాక్ష అంటే ఏమో అనుకుంటారు, కానీ రుద్రాక్ష అనేది ఒక చెట్టుకి ఒక పండు లెక్క కాస్తుంది. ఆ పండుని ఇట్లా పొట్టు తీసేస్తే అట్లా బర్ర గీకినాక అందులోకి వెళ్ళి, అంటే రబ్ చేసినాక అందులోకి వెళ్ళి రుద్రాక్ష బయటకు వస్తుంది. మళ్ళీ దాంట్లో హోల్ ఉంటుంది చూడుర్రి, ఆ హోల్ అనేది న్యాచురల్గా వస్తుంది రుద్రాక్షలో. ఇక మన వాళ్ళు అయితే ఏమో అనుకుంటారు ఆ రుద్రాక్షలు వేసుకుంటాయి. కాశీలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ పిండ ప్రదానం చేయడం, లేదంటే కాశీలో ఎముకల్ని కలపడం బాగా ఫేమస్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఆయన పూజ చేస్తుండే చూడండి, ఆ చేస్తేనే కూడా తెలుగులోనే చేస్తుండే. అంటే వాళ్ళు తెలుగు వాళ్ళే కావచ్చు ముందట ఉన్న, అంటే చేయించుకునే వాళ్ళు. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అయితే బాగా అంటే బాగా మంది ఉన్నారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతమంది కనవాళ్ళే, కానీ ఈసారి అయితే ఫుల్ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. అంటే షాపు వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు, ఈ పంతులు వాళ్ళు కూడా తెలుగే మాట్లాడుతారు ఎక్కువ. మా క్రౌడ్ మాత్రం ఘోరంగా ఉంది. ఇంట్లోకి వెళ్ళి
ఇదంతా దాటిపోవాలి టెంపుల్ కొలండి. ఇక్కడ బాగా దూరం ఉంది టెంపుల్. వీళ్ళందరినీ దాటుకొని పోవడంటే నాకైతే తలకాయ ఖరాబ్ అవుతుంది అలా చూస్తాను. కానీ బోటింగ్ ఉంటాయి, ఇప్పుడు బోటింగ్ ఒకటే బాగా మిస్ అయినా అనిపిస్తుంది నాకు ఇప్పటికి. ఇది వచ్చేసి దశాశ్వమేధ ఘాట్. నేను ఇప్పుడు దశాశ్వమేధ ఘాట్లో ఉన్నా. ఇక్కడ చూసారా, ఇక్కడ సాయంత్రం 6కి గంగాహారతి ఇస్తారు రోజు. అంటే సీజన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి 6కి ఇస్తారు, ఒక్కొక్కసారి 6:30కి ఇస్తారు. అంటే సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఇస్తారు. సో మీరు సాయంత్రం 5 వరకు వచ్చారంటే మీరు దగ్గర ఉండి చూడొచ్చు. లేదంటే ఆ గంగలోకి వెళ్ళి గంగలో బోట్లలో ఉండి కూడా చూడొచ్చు. కాశీలో అన్నిటికన్నా ముఖ్యమైనది అయితే గంగాహారతి. మీరు గంగాహారతి చూసిన తర్వాతనే ఏదైనా చేయండి. ఎందుకంటే గంగాహారతి వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఒక అర్ధగంట సేపు ఇస్తారు. అది మరీ అంటే మరీ దారుణంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎంత లక్షల్లో ఉంటారు, గంగాహారతిని చూడడానికి లక్షలలో ఉంటారు జనాలు. ఈ కాశీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు పుట్టిన నుంచి సత్యరాకి ఇక్కడే ఉంటారు. అయినా కూడా వాళ్ళు రోజు వచ్చి చూస్తారట. ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది అది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసిన, చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను మరీ చెప్తున్నా, ఇంత ఘోరంగా చెప్పడానికి కారణం అది. మీరు వచ్చినాక అసలు ఫస్ట్ గంగాహారతి చూసినాకనే వేరే ఏ పనైనా వేసుకోరు. ఏ దర్శనానికైనా ఏ టెంపుల్ దర్శనానికైనా ఫస్ట్ గంగాహారతి చూసిన తర్వాతనే పోండి. ఎందుకంటే అది అసలు మాటలలో చెప్పలేము, అంత మంచిగా ఉంటుంది. మీరు కూడా వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, ఓకేనా? माँ उसको बाहर नहीं चलेगा। अरे घर में तो रहने दीजिए, बाहर कहाँ जाएंगे सब। ఇక్కడ మీకు ఎక్కడ చూసినా కూడా స్వచ్ఛమైన ఆవు పాలు అయితే దొరుకుతాయి. కానీ ఆవులు మాత్రం ఇంటనే పెంచుతారట, బయటకి పంపరాట. మన ఊళ్ళలో అయితేనేమో బయట పోయి మేసేస్తాయి, మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎంతో కుడికి తాగి సపరేట్గా ఉంటాయి. లేదంటే ఇంకొంచెం మేస్తాయి కావచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు, ఎవరి ఇంట్లో అలానే అంతే. కానీ ఇక్కడ పాలకు మాత్రం బాగా అంటే బాగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా బాగా చూసిన మొత్తం అన్ని ఓన్లీ మళ్ళీ ఏంటంటే ఆవు పాలే ఉంటాయి ఎక్కువ. ఇప్పటిదాకా ఆ క్రౌడ్ని చూసిరుగా, ఆ క్రౌడ్ని చూసి నా డిసిషన్ అయితే మార్చుకున్నా. ఒక్కొక్కరు 4-5 గంటల నుంచి ఉన్నారట లైన్లో. నాకు అంత ఓపిక లేదు. అందుకని ఇటు లోపలికి వచ్చి వేరే టెంపుల్స్ అంటే కాశీ విశాలాక్షి టెంపుల్ కానీ, వేరే అన్నపూర్ణ టెంపుల్ కానీ, కాలభైరవ టెంపుల్ కానీ చూద్దామని అయితే వచ్చిన. ఇవి ప్రస్తుతానికి కాశీ విశాలాక్షి టెంపుల్కి వచ్చిన. ఇక్కడనైతే అసలు లైనే లేదు, పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు. అసలు మంది ఇక్కడ అంటే క్రౌడ్ అనేది బాగా తక్కువ ఉంది. ఇప్పుడు మనం ఎన్నుకున్నది కాశీ విశాలాక్షి టెంపుల్. అంటే ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి కదా, ఆ శక్తిపీఠాలలో ఒకటైన కాశీ విశాలాక్షి టెంపుల్ ఇది. ఇప్పటివరకు నేను 3 శక్తిపీఠాలు చూసిన. అందులో నేను చూసిన ఫస్ట్ ఇదే. అంటే ఇది సెకండ్ టైం నేను చూడడం. 2 years బ్యాక్ ఫస్ట్ టైం చూసిన కాశీ విశాలాక్షి. అట్లనే శ్రీశైల బ్రహ్మరాంబిక చూసిన, ప్రయాగల మాధవేశ్వరి చూసిన, అంటే మొన్న చూసిన. ఇప్పుడైతే ఇది కాశీ విశాలాక్షి. అంటే అందరికీ తెలుసా శక్తిపీఠాలు ఎట్లా ఫామ్ అయినా ఏమైందంటే మొత్తం 108 శక్తిపీఠాలు ఉంటాయి. అందులో మనకు ముఖ్యంగా 18 తీసుకుంటాం. ఆ 18లో ఒకటి ఇది కాశీ విశాలాక్షి. ఇక్కడ ఎట్లా ఉంటాయంటే అన్ని చుట్టూ ఇళ్ళే ఉంటాయి, చిన్న చిన్న సందులు ఉంటాయి. చూడరి, ఇదొక చిన్న సందు. ఈ సందు అయితే చూడరి ఎంత చిన్నగా ఉందో. ఇలా ఈ సందులలో ఉంటుంది. అసలు టెంపుల్ నీకు ఏర్పడదు ఇక్కడికి వచ్చారాక. అసలు టెంపుల్ దగ్గరికి వచ్చినట్టు అంత చిన్నగా, అంటే టెంపుల్ పెద్దగా ఉంటుంది కానీ రోడ్లు చిన్నగా ఉంటాయి. అంటే కాశీ అనేది చాలా పురాతనమైన సిటీ. అంటే ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సిటీ కాశీ. సో అందుకనే ఇది ఇట్లా ఉంటుంది ఇప్పటికి కూడా. అంటే ఇదే దీనికి అందం. కాశీ ఇలా ఉంది కాబట్టి మనం చూడడానికి వస్తున్నాం. ఇది నార్మల్గా ఉంటే గిట్ట మనం రాకపోదు, ఓకేనా? మీరు వచ్చినప్పుడైతే ఇది తప్పక విజిట్ చేయండి. అంటే కాశీలో చూడాల్సిన ముఖ్యమైన ప్లేసులలో ఇది కూడా ఒకటి, కాశీ విశాలాక్షి, సరేనా? ఇప్పుడే అన్నపూర్ణాదేవి ట్రస్ట్లో అన్నం తిన్నా.
మస్తు అంటే మస్తు ఉంది. అంటే నేను దాదాపుగా 8 రోజులు ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ 8 రోజుల్లో తిన్న బెస్ట్ ఫుడ్ ఇదే. ఇది అంటే ఆల్మోస్ట్ 24 గంటలు ఉంటుంది. అంటే ఇక నైట్ టైం ఏమో కానీ డే టైంలో అయితే ఫుల్ డే ఉంటుంది. నైట్ కూడా నైట్ వరకు అయితే ఉంటుంది. ఇక మరి 24 అవర్స్ ఏమో తెలియదు. అయితే లోపల వీడియో తీద్దామంటే వీడియో తీయలేదు. లోపలనేమో వీడియో అనలేదు. మీరు ఇటు వచ్చినప్పుడు అయితే అట్టిగా ఫుడ్కి పైసలు వేస్ట్ చేయకూడదు. ఇక్కడికి వచ్చి తినకూడదు. మస్తు అంటే మస్తు ఉంది. 2 కర్రీలు వేసారు, సాంబారు, పెరుగు, పాపడము, స్వీటు, మళ్ళీ ఇన్ని ఐటమ్స్ పెట్టారు ఫ్రీగా. ఇన్ని పెట్టినప్పుడు తినడం బెటర్. ఇక్కడనే బెటర్ అని కాదు, ఇక్కడనే మంచిగా ఉంది బయట తినేకన్నా. మళ్ళీ ఇక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆ ఫుడ్ వండిన వాళ్ళు తెలుగు అవునో కదా నాకు తెలియదు, కానీ ఫుడ్ అయితే మరీ అంటే మరీ మంచిగా ఉంది. సేమ్ మన ఇంటికాడ తిన్నట్టే ఉంది. అసలు ఇదేందో అర్థమవుతలేదు. అంటే భక్తులు మరీ బాగా అంటే బాగుండుట్లా కావచ్చు. ఎటు పోయినా రూట్ అట్లా ఆగేసే రైట్ తిరిగి లెఫ్ట్ అని అంటారు, కానీ ఎంత పోయినా అన్నపూర్ణమాత టెంపుల్ అయితే అత్తలేదు. తినడైతే మంచిగా తిన్నా కానీ టెంపుల్ కదా అంటే అవుతలేదు. ఎందుకంటే అట్లా లేదు, ప్రతి టెంపుల్ కూడా అంతే ఉంది రష్. ఒక కాశీ విశాలాక్షి దగ్గర మాత్రమే నాకు కొంచెం తొందర అయింది. ఈ అన్నపూర్ణ టెంపుల్కి అయితే తిరిగి నిలబడతాను, కానీ టెంపుల్ అయితే ఇంకా అత్తలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్నపూర్ణ టెంపుల్ పక్కకుంటే కాశీ విశ్వనాథ టెంపుల్ కూడా ఉంటుంది. సో నేను మెల్లగా అట్లా చదువు జంప్ చేద్దామని ట్రై చేస్తున్నా. మరి ఏమైద్దో చూడాలి. మరి ఇంకెంత దూరం బాగుందో ఏమో ఏం అర్థమవుతలేదు. ఇక్కడ తొవ్వల ఒక టెంపుల్ వచ్చింది చూడలేదు. లైన్ కూడా మారట్లేదు. ఎటు చూసినా కూడా 4-5 కిలోమీటర్లు ఉంది లైను కాశీ విశ్వనాథుని దర్శనానికి. మళ్ళీ అట్లనే ఈ అన్నపూర్ణ మాత టెంపుల్ కూడా అంతే ఉంది. అంటే 2 పక్కనే ఉంటాయి. సో నేను అటువైపు ఇటు జంప్ చేద్దాం అనుకున్నాను, అది కుదిరేతట్టలేదు. ఎందుకంటే రెండింటికి ఒకటే లైన్ ఉంది. ఒక టెంపుల్ దర్శనం అయినాక ఇంకొక టెంపుల్ దర్శనం చేసుకుని ఇలా పెట్టారు. పోయినసారి నచ్చినప్పుడు అయితే అట్లా లేకుండే. అంటే సపరేట్ అన్నపూర్ణ దేవి టెంపుల్ కూడా సపరేట్ లైన్ ఉండే. అట్లా సపరేట్ లైన్లో పోయి నేను జల్దీ ఆడ తప్పించుకున్నాను అన్నట్టు. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ కాలభైరవ టెంపుల్ అయితే పోదాం. అక్కడ ఎంత రష్ ఉంటుందో లేదో చూడాలి. ఒకవేళ అక్కడ తక్కువ ఉండే అక్కడ దర్శనం చేసుకొని వచ్చి తర్వాత కాశీ విశ్వనాథుని దర్శనానికి అయితే పోవాలి. దర్శనానికి లైన్ లెక్క లేదు. కుంభమేళా 2 లెక్క ఉంది. కుంభమేళాలో ఎంతమంది కనబడ్డారు. ఇక్కడ ఈ లైన్లో అంతమంది ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం 4 డోర్లు ఉంటాయి. అంటే 4 డిఫరెంట్ డోర్లకి వెళ్ళి అంటే 4 దిక్కుల జనాల్ని పంపిస్తుర్రు. ఎటు సైడ్ పోయినా కూడా మినిమం 5 నుంచి 10 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లకు తక్కువ అయితే ఎక్కడ కూడా లేదు లైన్. ఇక్కడ ఉంది కాలభైరవ టెంపుల్ కూడా లైన్ బాగానే ఉన్నట్టుంది. అలాగే దర్శనం అయితే లేదు. లేదంటే ఇప్పుడు అంత లైన్ ఓకే నాకైతే లేదు. మెల్ల నైట్ చేసుకుంటే దర్శనం. ఈడ కూడా అన్నదానం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. అన్నదానం ఎక్కడ పడితే అక్కడ బాగానే జరుగుతుంది. అది బెస్ట్ అయితే అన్నపూర్ణ టెంపుల్లో తినడం బెస్ట్ ఉంటారంట. అన్నపూర్ణ దేవి ట్రస్ట్లో తినడం అయితే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే ఫుడ్ టేస్ట్ ఉంది. అన్ని రకాల ఐటమ్స్ అన్నదానంలో పెట్టడం అంటే చాలా గ్రేట్. ఈ లైన్లో నిల్చునే ఓపిక అయితే నాకైతే లేదు. మెల్ల నైట్ అయితే పోదామని చూస్తున్నా దర్శనానికి. టచ్ అయిపోతాయి ఈ లైన్లో నేను నిల్చున్నానైతే. ఈ లైన్ కాలభైరవ టెంపుల్కి ఇది కూడా మినిమం 4 కిలోమీటర్లు ఉంది. నాకైతే అంత ఓపిక లేదు. ఇక నేను ఇక వేరే ప్లేసులు చూసుకొని ఇక సాయంత్రం అయినా నైట్ టైం అయినా చూసుకుంటే ఇక దర్శనాలు. ఇప్పుడు నాకు అయిపోయింది నాకు కథం. ఇక నాకైతే ఇప్పుడు దర్శనానికి పోయే ఓపికనైతే లేదు. ఏ టెంపుల్ చూసినా పిచ్చి క్రౌడ్ ఉంది. అన్నపూర్ణ టెంపుల్, విశ్వనాథ టెంపుల్, కాలభైరవ టెంపుల్ ఈ 3 టెంపుల్కి అయితే పిచ్చి క్రౌడ్ ఉంది. ఒక విశాలాక్షి టెంపుల్కి మాత్రం క్రౌడ్ తక్కువ ఉంది. ఇక నేనైతే ఇప్పుడు గంగా ఘాట్ల సైడ్ పోతున్నా. ఇక గంగా ఘాట్ల సైడ్ తిరుగుతుంది. ఇక మెల్ల సాయంత్రం పోతా. మళ్ళీ కాశీ అంటే
మెయిన్గా గుర్తొచ్చేది ఈ వాల్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ చూడరు వేరే అంటే వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా గంగా ఘాట్ సైడ్ ఒక దగ్గర ఒకటి ఫొటోస్ కోసం సపరేట్ ఉంటుంది, అది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. నేను ఇప్పుడు సందులు గొంతులు అన్నీ తిరిగి ఏ దర్శనం చేసుకోకుండా ఒక మోస్ట్ యూనిక్ అసలు అద్భుతమైన ప్లేస్కి వచ్చిన. ఇది ఎటువంటి ప్లేస్ అంటే నువ్వెవలో నీకు గుర్తు చేసే ప్లేస్. అసలు నీ గోల్ ఏంటిది అన్నది నీకు గుర్తు చేసే ప్లేస్. అందరూ నా గోల్ అది, నాది ఇది, నేను అదైతా ఇదైతా అని అనుకుంటారు, కానీ అందరూ లాస్ట్కి వచ్చేది ఇక్కడికి. చూడుర్రి, ఇదే కాశీలో ఉన్న మణికర్ణికా ఘాట్. ఇది టెంపుల్కి పక్కనే ఉంటుంది. కాశీ విశ్వనాథుడు ఎంత ఫేమస్, ఈ మణికర్ణికా ఘాట్ అంటే శ్మశానం, మణికర్ణిక అనే శ్మశానం, ఇది కూడా అంత ఫేమస్, అంత గొప్పది. ఎవడైనా సరే ఆడెంత పెద్ద పోటుగాడైనా లాస్ట్కి వచ్చేది ఇక్కడికి. మళ్ళీ ఈ మణికర్ణికా ఘాట్ ఎంత స్పెషల్ అంటే ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మణికర్ణికా ఘాట్లో కలుస్తారు. అంటే కాశీ వల్లనే కాదు, పక్కన 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకొచ్చి కాలేస్తారట. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో చూపిస్తారు చూడండి, అట్లనే ఎక్కడెక్కడో చనిపోయిన కూడా ఇక్కడ తీసుకొచ్చి కాలేస్తారు. అసలు ఈ మణికర్ణికా ఘాట్ అనేది అసలు రికమే ఉండదు, ఎప్పుడు శవాలు అత్తనే ఉంటాయి, కాలుతూనే ఉంటాయి. అసలు రికం అనేది ఉండదు ఈ మణికర్ణికా ఘాట్కి, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. మన కాడ శవాన్ని తీసుకపోతూ 100 మంది శవం వెనుకుంటూ ఉంటారు, ముందట దప్పులు కొట్టుకుంటారు, మొత్తం ఎగురుకుంటా దొరుకుంటూ పోతారుగా. ఇక్కడ చూస్తే ఏం ఉండదు, ఆ 4 వచ్చిర్రు మోసుకొని పోతారు. ఫస్ట్ ఆ గంగా వాటర్లో ముంచి, అంటే మొత్తం ముంచారు, కొంచెం వాటర్ మీద చల్లి కొంచెం క్లీన్ చేసి తీసుకుపోయి గాలబెడతారు సింపుల్గా. మనకానేమో ఎగురుడు దునుకుడు, ఈ మధ్య బ్యాండ్ డీజేలు కూడా పెట్టుకుంటుర్రట అక్కడక్కడ, అట్లా ఉంటుంది. ఇది రత్నేశ్వర్ టెంపుల్. దీన్ని దాదాపు 500 సంవత్సరాల కిందట రాజా మాన్సింగ్ అనేటైనా కట్టించిండు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 9 డిగ్రీలు వంగి ఉంటుంది ఈ టెంపుల్. ఇది విశ్వనాథ్ టెంపుల్ యొక్క మెయిన్ గేట్ నెంబర్ 1. ఇది గంగాకి ఎదురుంగా ఉంటుంది, గంగా ఘాట్ పక్కనే ఉంటుంది. ఇది నేపాల్ టెంపుల్, ఇది విశ్వనాథ్ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇది తమ్ముడు, వీళ్ళ అన్నయ్యని నేను మీకు అతి త్వరలో చూపిస్తాను. పొద్దున 4-5 కిలోమీటర్లు ఉండే లైను, ఇప్పుడైతే లైన్ ఏం లేదు, గింత చిన్నగా ఉంది. ఇప్పుడైతే పోతున్నా, దర్శనానికి పోతున్నా ఇప్పుడు. అందుకే ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు ఎట్లా 4:30 అది అవుతుంది, అంటే కొంచెం తక్కువనే ఉంది క్రౌడ్, కానీ ఎంత టైం పడుతుందో ఏందన్నది తెలియదు. ఒక 10-20 నిమిషాలు అయితే మంచిగా ఉండని చూస్తాను, మరీ 10-20 నిమిషాలు కాదు కానీ ఒక అర్ధగంట లోపు అయితే మంచిగా ఉండని చూస్తాను. మరి ఎంత టైం పడుతుందో తెలియదు. పోదాం పారి. అక్కడనే టెంపుల్ ఉంది, టెంపుల్కి ఒక 100-200 మీటర్ల దూరంలోనే ఉన్నా, కానీ చెప్పలేము ఎంత టైం పడుతుంది అన్నది. బయట చూస్తే లోపల మాత్రం దారుణంగా ఉన్నాయి జనాలు. మరి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు దర్శనానికి. ఒక 40 నిమిషాలలో అయితే మంచిగా ఉండు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గంగా హారతి స్టార్ట్ అవుతుంది, గంగా హారతి కాడికి కూడా పోవాలి. ఛార్జింగ్ పోతుంది కనబడితే అనుకున్నాను, ఏదో దొరుకుతలేవు. మొత్తానికి అయితే కాశీ విశ్వనాథుని దర్శనం అయితే అయిపోయింది.
నేను సాయంత్రం 4:30కి వచ్చినా కూడా నాకైతే 1 గంట పట్టింది. ఫోన్స్ అయితే అలౌడ్ లేవు, ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైతే అలౌడ్ లేవు. సో కానీ అక్కడ నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అది మేము మీకు కిందికి వెనక చూపిస్తాను. సరే మీరు డే టైంలో వచ్చినట్టయితే మీకు మ్యాక్సిమం ఒక 4 గంటలు అయితే పడుతుంది. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ అన్నా లేదంటే ఈవినింగ్ అన్నా తీసుకెళ్ళి. సాయంత్రం 4కి కానీ లేదంటే పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ అంత బెటర్. ఆ టైంకి రారు. సరే ఓకే. ఇది డిజిటల్ దర్శనం అన్నమాట. అక్కడ ఏం జరుగుతుంది అన్నది మనకు డిజిటల్గా చూడొచ్చు. అంటే టెంపుల్ లోపల ఏం జరుగుతుంది అన్నది అంటే వర్చువల్గా విజువల్గా. నాకు ఈ కాశీ విశ్వనాథుని టెంపుల్లో నాకు బాగా నచ్చింది ఇదేంటిదంటే భారతమాత అంటే మన దేశం మన మట్టి యొక్క దేవాలయం. అసలు ఒక దేశాన్ని తల్లిగా భావించేది దైవంతో భావించే ఏకైక దేశం మన హిందూ దేశం, సరే ఇండియా. ఆదిశంకరాచార్యులు అందరూ తెలిసే నేను చాలాసార్లు వీడియోలో చెప్పిన, ఎస్పెషల్గా ఏంటంటే కేదార్నాథ్ వీడియోలో చెప్పిన ఆయన గురించి. ఒకసారి మీరు ఆయన గురించి పూర్తిగా కేదార్నాథ్ వీడియో చూడండి, పూర్తిగా తెలుస్తుంది. ఓకేనా.